మాదిగలు అంటున్నారు కదా మాకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఎవరికి ఎక్కడి నుంచి అన్యాయం జరిగింది? మాల వర్గం నుంచి మాకు అన్యాయం జరుగుతున్నదని అన్నారు కదా! అని వాళ్ళు అన్నారు. దానికోసమే వర్గీకరణ చేయాలన్నారు కదా! చేయాలన్నారు. ఇప్పుడు మేము కూడా కోరుతున్నది అదే కదా! ఈళ్ళ ఉన్నది 2 కులాలే లేవు కదా! 59 కులాలున్నాయి. 57 కులాలు అన్యాయానికి గురైతున్నాయి. ఎవరి వల్ల? ఈ 2 కులాల వల్ల అన్యాయం జరుగుతుంది ఈ కాబట్టి మా 2 వాటా కులాల మాకు వల్ల ఇవ్వమన్నారు. మళ్ళా ఇంకా మిగతా 57 కులాలకు అన్యాయం అన్యాయం జరుగుతుంది. జరుగుతా ఉన్నది. ఆ. అందుకనే వర్గీకరణ కావాలంటున్నాం. 2 కులాల కోసం పంచాయతీ కాదు ఇది. వెనుకబడ్డ వర్గాలను ముందుకు తీసుకురావడం కోసమే వర్గీకరణ. కోర్టు కూడా అదే చెప్పింది కాబట్టి గదాన్నే ఇంప్లిమెంటేషన్ చేయమని ప్రభుత్వానికి అంటే ఇప్పుడు మాదిగలకు ఒక 12% రిజర్వేషన్ కల్పిస్తే ఆ మాదిగల కింద ఉన్న ప్రతి ఉపకులాలందరికీ కూడా ఉపకులాలని పిలువబడితే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతాయి కదా. మాదిగల కింద ఉన్న కులాలు అనేది ఉండదు. ఇలా 59 కులాలు షెడ్యూల్డ్ క్యాస్ట్ లో పెట్టినరు. ఉమ్, ఎవరైతే వివక్షతకు అణచివేతకు గురైనరో వాళ్ళందరినీ షెడ్యూల్లో పెట్టినరు 59 కులాలు. ఉమ్. ఇందులో మాదిగల కింద కులాలు మాలల కింద కులాలు అనేది ఏముండదు. అందరు కూడా కులాలే.